ఆల్రెడీ కింద క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి. జస్ట్ సన్ రైజ్ అచ్చుడుతోనే వ్యూ చూడాలి. ది క్రేజీ లెవెల్, స్వర్గం అనుకోవాలి అట్లుంటది. మడగడ బాగా ట్రెండింగ్ వ్యూ కల్లా ఉంటది ఇప్పుడు సంపత్తి జీవితం. నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఇగో అంత ఫాగ్ కళ్ళ ముంగట అంతా తిరుగుతుంది. అంత ఫాగ్ అయితే మస్తు ఉంది. ప్రజెంట్ 4:30 అవుతుంది టైం. అండ్ ఇగో మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఉంటుంది. జస్ట్ 9 కిలోమీటర్ సంథింగ్ ఉంటుంది. నిన్న మేము మాట్లాడుకున్నాం కానీ నిన్న డే 1 చూస్తే మేము బొర్రకేవ్స్ తర్వాత మేము వుడెన్ బ్రిడ్జ్ను గాలికొండ వ్యూ పాయింట్ అండ్ శంకరమఠ చర్చ్ అండ్ ఇది ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం ఇవన్నీ కలిపి మేము నిన్న 2500 మాట్లాడుకున్నా. అండ్ ఈరోజు మడగడ వ్యూ పాయింట్ అండ్ చాపరాయి వాటర్ ఫాల్స్, అరకు పైనరీ అండ్ బొటానికల్ గార్డెన్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ రైల్వే స్టేషన్ డ్రాప్ ఇవి కలిపి మేము 2300 మాట్లాడుకున్నాం. ఒకరికి వేటిగా ఇదిగో చిన్న చిన్న తుంపెర లెక్క ఫాగ్ పడుతుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి మా దగ్గర. ఇక మా వాళ్ళ వరకు వెయిటింగ్ 5:40 అవుతుంది. అలా మేము 4:50 స్టార్ట్ అయినాం. సన్ రైజ్ కావడానికి టైం అవుతుంది. ఆల్రెడీ కింద క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి. జస్ట్ సన్ రైజ్ అచ్చుడుతోనే వ్యూ చూడాలి. ది క్రేజీ లెవెల్, స్వర్గం అనుకోవాలి అట్లుంటది. నిన్న అయితే ఉందో లేదో తెలియదు, కానీ వచ్చేదాకా తుఫాన్ ఉంది అనడంతోనే భయమైంది. అసలు క్లౌడ్స్ వస్తే రావు అనుకున్నా. లక్కీ లేదా నిన్న రెయిన్ లేదు, అందుకే ఇలా క్లౌడ్స్ ఫామ్ అయినాయి. సన్ రైజ్ అయినాక కొంచెం ఒక 7:30 వరకు స్వర్గంకి వచ్చినట్టు ఉంటుంది. ఆ విధంగా ఫీల్ ఉంటుంది ఇక్కడ. ఉయ్యాలలు, ఫుడ్ లైవ్గా ఇవన్నీ పర్ఫెక్ట్ దొరకాలంటే ఒక మడగడ వ్యూ పాయింట్ దొరుకుతుంది. వనజాంగి వేనా, లంబసింగ్, మారేడుమిల్లి వేనా కానీ ఇవన్నీ దొరికాయి. మీకు ఒక వ్యూ దొరుకుతుంది అంతేగాని తప్ప ఇవన్నీ దొరికాయి. ఇక్కడ ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి, కవర్ చేయొచ్చు మీరు. మీరు అసలు అరకు వస్తే మిస్ కావద్దు మడగడ. ఫస్ట్ ఇవన్నీ ఉంటాయి అట్రాక్షన్ ప్లేసెస్. మడగడ వ్యూ పాయింట్ పేరులోనే ఆ సంతోషం ఉంటుంది. మనం ఎప్పుడైతే మడగడ వ్యూ పాయింట్ వస్తామో అక్కడ చూడాలి ఆ వ్యూ పాయింట్ కానీ ఆ క్లౌడ్స్ ఫార్మేషన్. ఆ వింటర్లోనే రావాలి. ఆ క్లౌడ్స్ అయితే పక్కా దొరుకుతుంది ఒక రెయిన్ లేకపోతేనే. మీరు ఎప్పుడు ప్లాన్ చేసినా కానీ వింటర్లో ప్లాన్ చేయాలి. ది పర్ఫెక్ట్ క్లౌడ్ ఫార్మేషన్ ఫాగీతో ఉంటుంది. మీరు మడగడ వ్యూ పాయింట్ చూడాలంటే ఒక రోజు ముందే వెహికల్ మాట్లాడుకోండి. అక్కడ సెంటర్ కాడ ఉంటారు కొందరు ఆటోస్ కానీ జీప్స్ కానీ. వ్యూ పాయింట్ చూడాలంటే 5:30కి ఆడ ఉండేటట్టే ప్లాన్ వేసుకోండి. మీ రూమ్ ఎంత దూరం ఉంటుందో దాన్ని బట్టి. మాకంటే 9 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మేము 5 వరకు స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేవారు 5:30 అయింది. ఆ విధంగా ప్లాన్ వేసుకోండి. ఇక్కడ మీకు మడగడలో దొరుకుతుంది. ఆ వ్యూ పాయింట్లో మీకు ఫుడ్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. వ్యూ చూస్తేనే హ్యాపీనెస్ అనుకుంటే ఇక దింసా డ్యామ్ చూస్తే డబల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఒకప్పుడు వనజాంగి, లంబసింగి ఉంటే ఇప్పుడు మడగడ బాగా ట్రెండింగ్ వ్యూ ప్లేస్ ఎక్కువ ఉంది కవరేజ్ దానికి. అందుకే ఇవన్నీ స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ ప్రతిదీగా ఇక్కడ వచ్చి ఒక 5-6 అవర్స్ కూడా ఉండొచ్చు. అవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్. బ్రో మొత్తం అడిగించుకుంటుండు, చూడాలి ఎట్లుంటుందో. చిలికమ్మ చూద్దాం. కల్లా ఉంటుంది ఇప్పుడు సంపత్తి జీవితం. మచ్చబల అంపన్న గుడి చేస్తాడు ఇప్పుడు వైజాగ్లో. దగ్గరలోనే లక్ష్మీపుత్రుడు
కానీ డబ్బులు ఉండవు. 100 వచ్చినా తొందరగా వెళ్ళిపోతుంది. వందల సరదాలు ఏదో చింత ఉండదు. అలా కరివేపాకున తీసిపారేస్తారు. వాల్యూ లేదు ఆయనకి. అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. దండముకు పెళ్ళి అవుతుంది కదా, చెప్పాను, పెళ్ళికి సంబంధం లేదంటే తన తాలకి జాతకం లేదు. ఎవరి మొఖం కేసు చూస్తారు వేసి అయిపోవడమే. అయ్యా అమ్మ భార్య జాతకం 3 hours స్పెండ్ చేసేసాం. అండ్ ఈ వీడియోతో కంప్లీట్ మడగాడ వ్యూ పాయింట్. నెక్స్ట్ వచ్చే వీడియో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.